జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరసంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. మన ఆంధ్ర రాష్ట్రానికి మన రెండు తెలుగు రాష్ట్రాలకి తెలంగాణ కూడా కలిపి ఆది దంపతులు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు. వీళ్ళకి ఒక గౌరవ డాక్టరేట్, ఒక ఫేక్ యూనివర్సిటీ ఒక గౌరవ డాక్టరేట్ ఇచ్చిందనమాట. అదేంటో ఈ వీడియోలో చెప్పబోతున్నా. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ థియలాజికల్ అటానమస్ ఆన్లైన్ యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీ అంటే ఇది స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారని అనుకోకండి. ఇది ఏంటి అంటే ఒక థియలాజికల్ అటానమస్ ఆన్లైన్ యూనివర్సిటీ. ఆన్లైన్ మళ్ళీ వీళ్ళందరూ బయటకి క్లాస్ రూమ్స్ అలా ఉంటాయి అనుకోకండి. ఇది ఆన్లైన్ యూనివర్సిటీ. అంటే థియలాజికల్ అటానమస్ అంటే ఏంటంటే క్రిస్టియన్కి సంబంధించి వాళ్ళ మీద రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ. అయితే ఆ యూనివర్సిటీ నుంచి శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారికి గౌరవ డాక్టరేట్ వచ్చిందనమాట. అసలు ఈ యూనివర్సిటీ అనేది ఒక డుబియస్ యూనివర్సిటీ, అంటే ఒక ఫేక్ యూనివర్సిటీ టైప్ అనమాట. అసలు ఈ డాక్టరేట్లు ఇచ్చినా కానీ సరే అసలు ఆ డాక్టరేట్ కింద కన్సిడర్ చేస్తారండి ఎవరన్నా? అది పక్కన పెడదాం. అసలు ఆయనకి ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మార్క్ బెన్స్, అమెరికన్ ఎవాంజలికల్ మినిస్టర్, అంటే క్రిస్టియన్ మత ప్రచారకుడు అనమాట అతను. ఎందులో ఇచ్చారు? వృత్తి పట్ల అంకిత భావం, సమాజ సేవ అంట. అసలు ఈయన ఏం సమాజ సేవ చేశాడు? లాస్ట్ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. అంటే టెక్నికల్కి అఫీషియల్గా అచ్చెన్నాయుడు గారు అయినా కానీ సరే, అన్అఫీషియల్ ఎమ్మెల్యే ఈయనే. నియోజకవర్గంలో అంత భారీ మార్పులు చేసేంత అంత అంకిత భావంతో ఏం చేశాడు అనేది ఆ నియోజకవర్గ ప్రజలకే తెలియాలి, ఎందుకంటే ఓడగొట్టారు కాబట్టి. నెక్స్ట్, ఈ యూనివర్సిటీ ఇచ్చింది కదా, ఈ మార్క్ బెన్స్ ఎవరు అనుకున్నారు? ఏమని చెప్పుకుంటున్నారు వీళ్ళు? సోషల్ మీడియా అంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అతను సలహాదారుడంట ఎవరికి? డొనాల్డ్ ట్రంప్కి. కాదండి, ఆయన 2016లో మార్క్ బెన్స్ అనే అతను జస్ట్ సపోర్ట్ ఇచ్చాడు అంతే. సపోర్ట్ ఇచ్చినందుకు అతనికి సలహాదారుడు అని చెప్పేసుకుంటున్నారు. ఏమో. నెక్స్ట్ ఇంకోటి, దీనికి ఇచ్చిన ఎవరో తెలుసండి? మన దీంట్లో ఎవరున్నారో తెలుసా? మన అమలాపురం ఎక్స్ఎంపీ హర్షకుమార్ గారు కూడా ఉన్నారు. ఇది క్లారిటీగా అర్థమైపోతుంది ఇట్స్ ఏ ఫేక్ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, ఈ యూనివర్సిటీలో కానీ మీకు డాక్టరేట్ కావాలంటే ఏం చేయాలి తెలుసా అండి? మీరు అప్లై చేసుకోవాలంట. నాకు గౌరవ డాక్టరేట్ కావాలి అని చెప్పేసి మీరు ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని కొంత డబ్బులు కట్టాలి. డబ్బులు కడితే వీళ్ళకి డాక్టరేట్ వస్తుంది. అసలు ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలు కానీ ఫేక్ డాక్టరేట్లు కానీ బోల్డ్ అని ఉన్నాయండి. వీటిల్లో అదొకటి అంతే. దీనికి దువ్వాడ శ్రీనివాస్ గారును, నెక్స్ట్ దివ్యల మాధురి గారు స్టేట్ అంతా సోషల్ మీడియాలో ఊదరగొట్టుకుంటున్నారు. అయితే అసలైన ఫ్యాక్ట్ అనేది ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.